ఒకవైపు పోలింగ్ బూతుల దగ్గర మహిళా ఓటర్లు వరుస పెట్టి క్యూ లైన్‌లలో ఉండడం. మరొక వైపు అక్కడ ఎగ్జిట్ పోల్స్ దగ్గర తీసుకుంటున్నటువంటి సర్వే సంస్థలు ఏవైతే ఉంటాయో, ఆ సర్వే సంస్థల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కంప్లీట్ పాజిటివ్ వైబ్స్ కనిపించడం. ఇవన్నీ కూడా ప్రత్యర్థి కూటమిలో అలజడి రేపుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని విపక్ష కూటమిలో ఇవన్నీ అలజడి రేపుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇకనైనా మహిళా ఓటర్లు ఎక్కువ మంది పోలింగ్ బూత్ దగ్గరికి రానీకుండా చేయాలి అంటే, అక్కడ ఒక రకమైనటువంటి భయానక వాతావరణం సృష్టించాలి. ఏవైనా కొన్ని హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి అని వాళ్ళ మీడియా ద్వారా కూడా విస్తృత కథనాలు గనక తీసుకురావాలి. అక్కడేమో అల్లర్లు జరుగుతున్నాయని చెప్పి ఈ మెసేజ్ పంపించాలి అంటే, అక్కడ ఏవన్నా కొన్ని అల్లర్లకు ప్లాన్ జేయాలి. ఆ పార్టీలో విపక్ష కూటమి తరపున కూర్చున్నటువంటి పార్టీ ఏజెంట్లయితే ఉంటారో, ఆ పార్టీ ఏజెంట్ల ద్వారా వీటికి తెరలేపాలి అని చెప్పి చంద్రబాబు గారి బ్యాచ్ భావిస్తూ ఉంది అని, చివరి 2, 3 గంటల్లోనైనా గనక ఓటర్లు రానీకుండా చెయ్యాలి అని, మరీ ముఖ్యంగా మహిళా ఓటర్లను కూడా అండ్ సీనియర్ సిటిజన్స్‌ను కూడా వాళ్ళు రానీకుండా చేయాలి అంటే ఏదో ఆందోళనలు కలిగితే వాళ్ళు భయపడి రారు అని చంద్రబాబు క్యాంపు భావిస్తూ ఉంది అని, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు మీడియా ముందుకొస్తున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్లస్ ఎలక్షన్ కమిషన్‌కి రిక్వెస్ట్ చేస్తున్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళు మెయిల్ చేశారు. ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వాళ్ళ ఏజెంట్ల ద్వారా చివరి గంటలోనే గనక కొన్ని హింసాత్మక సంఘటనలకు పాల్పడే అవకాశం ఉంది. సో, తద్వారా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి, వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోనీయకుండా చేయాలని చెప్పి ఎత్తుగడ దాగి ఉంది. కాబట్టి మీరు పూర్తిగా రక్షణాపరమైన చర్యలు తీసుకోండి. అటువంటి జరగకుండా గనక ఫుల్‌గా మానిటర్ చేయండి. ఏవైనా జరిగితే ఎలక్షన్ కమిషనే బాధ్యత వహించాల్సి ఉంటది. ఇన్ని రోజులు చూశారు చంద్రబాబు పూర్తిగా కుట్రలనే నమ్ముకున్నారు. పోలింగ్ రోజు కూడా చివరి గంటలోనైనా గనక కుట్రలనే నమ్ముకొని ఇటువంటి పరిస్థితి కలిగించాలి అని చెప్పి ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పోలింగ్ సజావుగా ముగిసే విధంగా చూడాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ మీదే ఉంది అని వైసీపీలో సీనియర్ నాయకులు ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మీడియా ముందుకొచ్చి చెప్పిన మాటలు అవే. ఇంక చూడండి ఎటువంటి వాటికైనా గనక వీళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు. యూ జస్ట్ ఇమాజిన్.